దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మన ప్రియులు శామిలయ్య గారికి, అలాగే నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన, ఒక విలువైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడగలిగితే, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఏ పని చేసేటప్పుడైనా, ఆలోచనల్లో కానివ్వండి, ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని ఆశ్రయించడం క్రైస్తవుని ప్రాముఖ్య లక్షణమై ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే, మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు ఉండకూడదు. దేవుని నిర్ణయమే మన నిర్ణయం కావాలి. దేవుని ఆలోచనే మన ఆలోచన కావాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట మన కొరకు పొందుపరిచాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, నా వశము. లెస్సైన అంటే యోగ్యమైన, మంచి ఈ జ్ఞానం ఇవ్వటం అది నా వశం, అది నా వశం అంటున్నాడు. అందుకే మనం ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది ఆలోచించినా మనము వాక్యమును ఆశ్రయించాలి. వాక్యము ఆశ్రయించి దేవుడు మనల్ని చెయ్యమన్నదే మనం చెయ్యాలి. ఇక ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఒక విశేషమైన సందర్భాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మొన్నటికి మొన్న మనం అందరం కూడా మరి ఓట్లేసాము. ఓట్లేసిన తర్వాత, ఎలక్షన్స్ జరిగిన తర్వాత రిజల్ట్స్ కోసం ఈ నెల 23వ తారీఖున ఒక ఉత్కంఠతో ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూసాము. ఎవరు సీఎం అవుతారు, ఎవరు పిఎం అవుతారు, ఎవరు కారు అని మనం అందరం కూడా ఎదురు చూసాము. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఈ ఏలికలను, ఏలుబడి చేసే ఈ ఏలికలను, లేదంటే నాయకులను ఎన్నుకునేది, ఏర్పరచుకునేది ఎవరు అన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలి. మరలా అడుగుతున్నాను, ఈ ఏలికలు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీరిని ఎన్నుకునేది ఎవరండి అని ఒకవేళ మనం అడగగలిగితే, వెంటనే సమాధానం ఏమొస్తుందంటే, ఆ ప్రజలమే, మనమే కదండి వారిని ఎన్నుకునేది. మనం ఓటు వేస్తున్నాము కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు, మనం ఓటు వేయకపోతే వాళ్ళు ఓడిపోతున్నారు కదా అని మనం మాట్లాడుకుంటుంటారు. కాబట్టి మనం ఆలోచిస్తే, ఓడిపోయిన నాయకులు కూడా, మొన్నటికి మొన్న రాజీవ్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను అంటున్నాడు. అంటే ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడుతున్నారా? ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడుతున్నారా? మనం ఓటు వేస్తేనే గెలుస్తున్నారు, వేయకపోతే ఓడిపోతున్నారా? లేదంటే ప్రజలు ఇచ్చిన అవకాశమా వారికి? ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ దేవుని గ్రంథంలోనికి వెళ్ళి ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి. అంటే ఈరోజు అధికారులు కానివ్వండి, ఈరోజు ఏలికలు కానివ్వండి, ప్రజల చేత ఎన్నుకోబడుతున్న వారా? వీళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడుతున్నవారా అని మనం చూడగలిగితే, అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 15, 16 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాము. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు, నా వలన అధిపతులు, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా వలన, నా వలన అంటే దేవుని వలన, ప్రజల వలన కాదు. ఏదో మనం ఓట్లేసినంత మాత్రాన వాళ్ళు గెలవటం కాదు. రాజులు పరిపాలించాలన్నా, అధికారులు పాలన చెయ్యాలన్నా, న్యాయాధిపతులు ప్రభుత్వం చెయ్యాలన్నా నా వలననే జరుగుతాయి, నా వలననే ఎన్నుకోబడతారు. అంటే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో ఆ నిర్ణయం అనేది
ఆ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఒక నిర్ణయం అనేది పైన జరుగుతుంది, పైన జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన వారే వస్తారు, నిర్ణయించని వారు రారు. ఈరోజు మనం చూడగలిగితే ఒక రాజులు రావాలన్నా, అధికారులు రావాలన్నా, ఇదిగో న్యాయాధిపతులు రావాలన్నా నా వలననే నియమించబడతారు, నా వలననే నియమించబడతారు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుని వలన నియమించబడిన వీరు న్యాయమును బట్టి పరిపాలన చేస్తున్నారా? ఏమంటున్నాడండి 15వ వచనంలో, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. మరి ఎన్నుకోబడిన వీరందరూ కూడా న్యాయమును బట్టి పరిపాలిస్తున్నారా అని మనం ఒకవేళ అడగగలిగితే లేదని వెంటనే మనం చెబుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఇతడు నీతిమంతుడు అని మనం చెప్పలేము. ఏమంటారంటే ఇతడు తింటాడండి కానీ రూపాయిలో పావులో పెడతాడండి అంటారు. ఇంకా కొంతమంది మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారంటే ఎవరు తినటం లేదు, ఎవరు అన్యాయం చేయటం లేదు చెప్పండి అంటారు. కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఎన్నుకున్న ఏలికలు న్యాయమును బట్టే పరిపాలిస్తున్నారా అంటే ఎస్, న్యాయమును బట్టే పరిపాలిస్తున్నారట. అంటే పోయినసారి ఎన్నుకోబడ్డ బీజేపీ గవర్నమెంట్ కానివ్వండి, అంతకు ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా న్యాయమును బట్టే ప్రభుత్వమును చేస్తున్నారంటే న్యాయమును బట్టే వారు పరిపాలిస్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఇద్దరు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. అందులో జడ్జి గారు సాక్ష్యాధారాలు పరిశీలించి తీర్పు చెబుతారు. ఈ తీర్పు ఏదైతే వెలువడుతుందో ఆ తీర్పు ఎలా ఉంటుందంటే ఒకరికి న్యాయం అనిపిస్తుంది, ఒకరికేమో అన్యాయం అనిపిస్తుంది. గెలిచిన వాడు ఏమంటాడంటే న్యాయం గెలిచిందంటాడు, ఓడిన వాడు ఏమంటాడంటే న్యాయం ఓడిపోయింది అంటాడు. అది ఎంత నిజమో అలాగే ఏ పార్టీ పాలనలోనికి వస్తే ఆ పార్టీ వారు ఏమంటారంటే మేము చక్కగా పాలిస్తున్నామంటారు. వాళ్ళ కార్యకర్తలను అడిగినా, వాళ్ళ నాయకులను అడిగినా మేము చక్కగా పాలిస్తున్నామండి అంటారు. ఒకవేళ ప్రతిపక్షం వారిని అడిగామనుకోండి, వాళ్ళేమంటారు, ఏం పాలించారండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అంత దోచుకున్నారు. ఇలా మనం చూడగలిగితే మరి దేవుడు ఏమంటున్నాడు మనం ఆలోచిస్తే, దేవుని చేత ఎన్నుకోబడిన ఈ ఏలికలు, ఈ నాయకులు న్యాయమును బట్టి పరిపాలన చేయుదురు అంటున్నాడు. ఇంతకీ న్యాయం అంటే ఏమిటో మనకు తెలియాలి. మరి అధికారులు నాయకులు న్యాయం బట్టి పాలన చేయుదురు అన్నాడు కదా, ఇంతకు న్యాయం అంటే ఏమిటో మనకు తెలియాలి. న్యాయం అండి, ఏ శిక్షను బట్టి న్యాయము అమలవుతుందో మనకు తెలియాలి. ఏ శిక్షను బట్టి న్యాయం జరుగుతుందో మనకు తెలియాలి. దానిని బట్టే ఈ ఏలికలు, ఈ నాయకులు అనేవారు ఏర్పడుతుంటారు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మరొక మాట కూడా మనం చూడగలిగితే, ఒకసారి మనం అందరం కూడా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని దయచేసి చదువుకుందాము. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును, దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. సొంత దేశంలో యజమానులు కాస్త దాసులైపోయారు. ఇల్లు నాదే, నా ఇంట్లో నేను పనివాడిగా మారిపోయాను అన్నట్లుగా నెహెమ్యా గారు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇశ్రాయేలీలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, పరాయి దేశంలో, ఓకే. కానీ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనం చూడగలిగితే వారి సొంత దేశంలో ఆ ప్రజలు బానిసలుగా ఉన్నారు. అందుకే నెహెమ్యా గారు అర్థహశస్త రాజు దగ్గర పానాదాయకుడిగా గిన్నెనందించేవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ రాజులు ఎలా ఎన్నుకోబడుతున్నారో మనం చూడగలిగితే 37వ వచనాన్ని మనం చదువుకుందాము. 37వ వచనాన్ని మనం అదే నెహెమ్యా గ్రంథం
9వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు, చూడండి ఆ మాట, మా పాపమును బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు. అంటే రాజులు అనేవారు ఎలా ఎన్నుకోబడుతున్నారని మనం ఆలోచిస్తే మన పాపాలను బట్టి. ఈరోజు ఒకరికి మనం అధికారం ఇవ్వాలి అన్నప్పుడు మనం గ్రాఫ్ చూస్తాం. మనం అతని జెండా ఏమిటి, అతని ఎజెండా ఏమిటి, ఇతని మేనిఫెస్టో ఏమిటి, ఇతడు వాగ్దానాలు చేసి ఇతడు నెరవేర్చేవాడా, వాగ్దానాలు చేసి ఇతడు విస్మరించేవాడా, ఇవన్నీ చూస్తాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత బాగుంటే మనం ఓటు వేస్తాము. కానీ దేవుడు ఏ వ్యక్తి యొక్క మేనిఫెస్టో చూడడు. దేవుడు మరి ఏం చూస్తాడంటే ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ చూస్తాడు, మనుషుల పాపాలు చూస్తాడు. వ్యక్తుల ప్రొఫైల్ చూస్తాడు, మనుషుల పాపాలు చూస్తాడు. రాష్ట్రాలలో పాపాల గ్రాఫ్ను చూసి వీరి పాపాలకు సరైన వాడు ఎవడు అని దేవుడు ఆలోచిస్తాడు. ఎవరిని నిలవబెడితే కరెక్ట్ గా పని చేస్తాడని దేవుడు చూసి ఎన్నిక చేస్తాడు. ఎన్నిక చేయడానికి మనం మేనిఫెస్టోలు చూస్తున్నాం, కానీ దేవుడేమో ప్రజల పాపాలు చూస్తున్నాడు. చూడండి, ప్రజల పాపాలు చూస్తున్నాడు. ఇతడైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాడని అతనిని దేవుడు నియమిస్తాడు. మనం చూడగలిగితే ఒక నెబుకద్నెజర్ రాజు మంచి రాజా కాదా అని ఒకవేళ యూదులను అడిగితే అస్సలు మంచివాడు కాదని అంటారు యూదులు. ఎందుకంటే యూదుల మీద కాడిని మోపాడు. 70 సంవత్సరాలు అతని దగ్గర బానిసత్వం చెయ్యాలి అన్నాడు. ఎందుకు బానిసత్వం చెయ్యాలి, ఎందుకు శ్రమలు అనుభవించారో మీరు ఆలోచిస్తే వీరు చేసిన పాపాలకు దేవుడు వారికి వేసిన శిక్ష వేశాడు దేవుడు. అప్పటికి యూదులను పరిపాలించేవారు, ఇస్రాయేలీలను పరిపాలించుకునేవారు. ఎప్పుడైతే వీరి పాపాలు చేశారో అప్పుడు యూదులను బబులోను రాజుకు అప్పగించాడు, ఇశ్రాయేలీలను అషూరు రాజుకు అప్పగించాడు. ఎందుకయ్యా అప్పగించాడంటే ఇది దేవుడు వారికి వేసిన శిక్ష. ఏ రాజును దేవుడు ఎలా పరిపాలించమన్నాడో అలానే పరిపాలించారు. న్యాయమును బట్టి కరెక్ట్ గా పరిపాలించారు అంటున్నాడు దేవుడు. అందుకే ఒక బబులోనీయులు కానివ్వండి, ఒక మెడో పర్షియన్ సామ్రాజ్యం కానివ్వండి, ఒక గ్రీకు సామ్రాజ్యం, ఒక రోమా సామ్రాజ్యం, ఎవరి పరిపాలన వచ్చినా న్యాయమును బట్టి పరిపాలించారు అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు న్యాయం అమలు చేయడానికి రాజులను నియమిస్తున్నాడు. ఇతడు రాకూడదండి అనుకుంటాం మనం, ఇతడు వస్తే అన్యాయం జరుగుతుంది అనుకుంటాం. కానీ ప్రజల అన్యాయాలు ఎక్కువైపోతున్నాయి. దంచేవాడికి ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే ప్రజలు అలా ఉన్నారు కాబట్టి. అందుకే అంటున్నాడు, నా వలన రాజులు నియమింపబడతారు, నా వలన పాలిస్తారు. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రారంభంలోనండి, అంటే మానవులు పుట్టిన తొలినాళ్లలో ప్రారంభంలో అందరూ కూడా రాజులే, అందరూ కూడా ఏలికలే. ప్రారంభంలో ఆదామవ్వలు పుట్టినప్పుడు వారు రాజులే, వారు కూడా ఏలికలేనా అని మనం ఆలోచిస్తే వారు రాజులే, వారు ఏలికలే. రూలింగ్ చేయడానికి రూలర్స్ ను పుట్టించాడు దేవుడు. నరుడు భూమి మీదకి వచ్చిన తర్వాత పాలన చెయ్యాలి అనుకున్నాడు. మరి ఎవరిని పాలించాలి? నరుణ్ణి పాలించటం కాదు గాని మరి నరుడు ఎవరిని పాలించాలో ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అనియు పలికెను. ఏలే వారిని ఏమంటారంటే ఏలికలు అంటారు. ఏలే వారిని ఏమంటారంటే ఏలుబడి చేయు రాజులు అంటారు. మరి నరులు ఎవరిని ఏలాలి అంటే ప్రారంభంలో నరులు ప్రకృతిని ఏలాలి, ప్రకృతిని పరిపాలించాలి.
అందుకే మీరు చూడండి, ప్రారంభంలోనండి ఆదాము అవ్వలకి ఎవరి మీద ఎవరికి అధికారం ఉన్నది చెప్పండి. ప్రారంభంలో ఇద్దరు ఏలికలే, ఒకరికొకరు పరిచారము హెల్ప్ చేసుకోవాలి, పాలన చేయకూడదు. కానీ తర్వాత జరిగింది ఏంటని మీరు ఆలోచిస్తే, భార్య భర్తకు లోబడాలి అన్నాడు. తర్వాత భార్య భర్తకు లోబడాలి అన్నాడు. భర్త ఏలికైపోయాడు. ఎందుకంటే ఇది ప్రారంభంలో లేదు, మధ్యలో భర్త ఏమైపోయాడంటే ఏలికైపోయాడు. ఎప్పుడయ్యాడో అది కూడా మనం చూడగలిగితే, అదే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. 16వ వచనాన్ని మనం చదువుకుందాము. 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. పరిపాలన అనేది ఎప్పుడు ప్రారంభమైందని మనం ఆలోచిస్తే, పైన అవ్వమ్మ గారు పాపం చేశారు. ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, అవ్వ మీదికి ఒక ఏలిక వస్తున్నాడు, ఒక రాజు వస్తున్నాడు. చూడండి, అంటే భర్త రాజైపోయాడు, ఏలికైపోయాడు. ఆ భార్య అవ్వ ఏమైపోయిందంటే బానిసైపోయింది. పాపం చెయ్యకపోతే రాజు లేడు, పాపం చెయ్యనంత వరకు ఇద్దరు ఏలికలే. కానీ పాపం చేసింది గనక ఒక అధికారి ఏర్పడ్డాడు. చూడండి, ఒక అధికారి ఏర్పడ్డాడు. అక్కడి నుండండి బానిసలుగా మారుతూ వచ్చారు. రాజులు ఏలికలు పాపం చేసి బానిసలుగా మారిపోయారు, బానిసత్వంలోనికి ప్రవేశించారు. ఎందుకని మనం ఆలోచిస్తే, వారి పాపాలను బట్టి. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే, పాపాన్ని బట్టి ఏం పుడుతుందంటే వాంఛ కలుగును అన్నాడు. చూడండి, వాంఛ కలుగును అన్నాడు. అంటే అవ్వ కోరిక, ఇష్టం పుట్టింది. ఆ కోరికకు ఆమె మీదికి ఒక దరిద్రాన్ని తెచ్చిపెట్టుకుంది అవ్వమ్మ గారు. కాబట్టి మనం ఆలోచిస్తే, పాపాన్ని బట్టి ఇష్టాలు పుడతాయి. అంటే పాపానికి కూడా కోరిక ఉందా అని మీరు ఆలోచిస్తే, పాపానికి కూడా కోరిక ఉందంట. అది కూడా మనం చదువుకోగలిగితే, అదే ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. పాపం కూడా ఏమనుకుంటుందంటే అండి, నన్ను ఇష్టపడే వారి మీద నేను రాజునవ్వాలి అనుకుంటుంది పాపం కూడా. అందుకే అవ్వ కూడా ఆదాముని ఇష్టపడింది గనకనే అవ్వ మీదికి ఆదాము రాజయ్యాడు. ఈరోజు మనం చూడగలిగితే, ఈరోజు ప్రజలు పార్టీలను ఇష్టపడుతున్నారు. అంటే వాంఛ కలుగుతుంది. ఎందుకు వాంఛ కలుగుతుందంటే, దేవుడు అంటున్నాడు, వారి పాపాలను బట్టి ఆ కోరికను బట్టి ఒక అధికారి వస్తున్నాడు. అందుకే అవ్వకు వాంఛ కలిగింది, ఆదాము గారు ఆమె మీదికి అధికారిగా మారిపోయాడు. ఇక్కడ మనం చూడగలిగితే, కయ్యూనును పాపం ప్రేమించిందట. కయ్యూను గారిని పాపం ప్రేమించిందట. అంటే పాపము మనల్ని ఎన్నిక చేసుకుంటుంది. మనం ఎలాగైతే ఆ నాయకులను బట్టి, లేదంటే వారి యొక్క మేనిఫెస్టోని బట్టి ఎలాగైతే ఓట్లు వేస్తామో, అలాగే పాపము కూడా నువ్వు ఏమి చేస్తున్నావో చూస్తుంది, నీ క్రియలను బట్టి నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. అందుకే ఫస్ట్ ఈ పాపము కుక్కలా మన దగ్గర ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే మనకు దాని ఎడల వాంఛ కలుగుతుందో, ఆ పాపం అనేది మన మీద ఒక రాజుగా మారిపోతుంది. మనం అందరము బానిసలుగా మారిపోతాము. ఇదంతా మనం విన్న తర్వాత, పాపాన్ని బట్టి వాంఛ పుడుతుంది, ఆ ఇష్టాన్ని బట్టి ఒక రాజు వస్తున్నాడు, నియమించబడుతున్నాడు. అందుకేనండి ఈరోజు మనం చూడగలిగితే, ఈరోజు ప్రజల ఇష్టాలను బట్టి ఎన్నుకోబడుతున్న రాజులను మీరు చూడండి, అందుకే మరొక మాట కీర్తనల గ్రంథంలో కూడా ఒక మంచి మాట మనం చదవగలిగితే, ఆ కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ వచనాన్ని దయచేసి చదువుకుందాం.
13వ వచనాన్ని చదువుకుందాం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఏలనివ్వకుము. ఇక్కడ మనం చూడగలిగితే దురభిమాన పాపము అంటున్నాడు. చూడండి దావీదు గారు మాట, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము అంటున్నాడు. అభిమానము అంటే మంచి ఇష్టం. అభిమానం అంటే మంచి ఇష్టం. దురభిమానము అంటే చెడ్డ ఇష్టం. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక చెడ్డ ఇష్టం పుట్టకుండా కాపాడు అంటున్నాడు. ఎందుకంటే ఇష్టం వలన, వాంఛ వలన ఒక రాజు వస్తాడు. మంచి ఇష్టం వలన మంచి రాజులు వస్తారు, ఏలికలు వస్తారు. చెడ్డ ఇష్టం వలన చెడ్డ రాజులు వస్తారు. అందుకే వాటిని నన్ను ఏలనివ్వకుము అంటున్నాడు. అంటే వారు చేసిన పాపాలను బట్టి దేవుడు నియమించిన రాజులు వస్తారు గనకనే దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూసుకోగలిగితే, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదువుకుందాము. ఆలకించుడి. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, శోధకాండ్రును, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రము ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేములో నుండి యూదా దేశములో నుండి తీసివేయును. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటని మనం ఆలోచిస్తే, ఈరోజు ఆనాటి కాలంలో వీరందరూ కూడా జ్ఞానుల కింద లెక్క. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలకు ఏ కష్టం వచ్చినా వీరిని ఆశ్రయించేవారు. అయితే దేవుడు అంటున్నాడు, వీరందరిని తీసివేస్తాను, మీకు దిక్కు ఉండదు అంటున్నాడు. ఆ తర్వాత 4వ వచనంలో మాట్లాడుతున్నాడండి, బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలుదురు. బాలకులను ఏర్పరిచాడట, బాల చేష్టలను బట్టి ఏలుతారట. ఇక్కడ మనం చూడగలిగితే మనకంటే పెద్దవారు మనల్ని ఏలితే బాగుంటుంది, మనకంటే చిన్నవాడు ఒక బాలుడు మనల్ని పరిపాలిస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి పాపాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి రాజు వస్తాడు, అతడు ఏలుబడి చేస్తాడే తప్ప ఏదో మనం ఓట్లేసినంత మాత్రాన, ఏదో మనం అవకాశం ఇచ్చినంత మాత్రాన ఏ ఏలిక కూడా ఎన్నుకోబడడు, గెలవడు. కాబట్టి మనం ఆలోచిస్తే ఆల్రెడీ నిర్ణయం అనేది పైన జరుగుతుంది గనక ప్రజల పాపాలు తగ్గించుకుంటే మంచి రాజులు, మంచి ఏలికలు వస్తారు. ప్రజలు పాపాలు పెంచుకుంటూ పోతే చెడ్డ ఏలికలు వస్తారు, భయంకరులు వస్తారు, ప్రజలను పీడించి దంచేవారు వస్తారు. ఇంకా మీరు ఆలోచిస్తేనండి, బైబిల్ గ్రంథంలో ఎలాంటి రాజులు లేదంటే ఎలాంటి ఏలికలు వస్తే మంచిదో, ఎలాంటి వారు రాకపోతే మంచిదో దేవుడు అది కూడా బైబిల్ గ్రంథంలో రాయించాడు. అది కూడా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని మనం చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం చూడగలిగితే దాసుడు రాజైతే నీకు అశుభము అంటే దాసులను ఏలికలుగా, రాజులుగా మనం ఏర్పరుచుకుంటే అది నీకు అశుభము అంటున్నాడు. శుభము అంటే మంచిది, అశుభము అంటే చెడ్డది అని. కాబట్టి మనం ఓటు వేసే ముందు ఎలాగైతే ప్రొఫైల్ చూస్తామో
ప్రొఫైల్ చూస్తాం కదండి. ఇతను టీ తాగేవాడట, ఇతను టీ తాగేవాడు, టీ అమ్ముకునేవాడు. ఈ టీ అమ్ముకునేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మీరు చూడండి. అంటే ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇతనికి గనక మనం అవకాశం ఇస్తే ఇతను ఇంకా దేశాన్ని ఎక్కడికి తీసుకువెళతాడో అని అవకాశం ఇస్తే, పోయినసారి జరిగిందేంటో మనందరికీ తెలుసు. నోట్ల రద్దు తెలుసు కదండి. నోట్ల రద్దు వలన ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ చిన్న సందర్భంలో మీరు ఆలోచిస్తే, ఒక ఆయన చేపల చెరువులో మొసలి ప్రవేశించిందని ఆయన ఏం చేశాడంటే, మొసల్ని పట్టుకోవడానికి చెరువులో ఉన్న నీళ్ళన్నీ తీశాడట. జరిగింది ఏంటంటే, నీళ్ళన్నీ తీసిన తర్వాత మొసలి పారిపోయింది, చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపోయాయి. మొన్న నోట్ల రద్దు కూడా అలాగే జరిగింది. కాబట్టి మనం ఆలోచిస్తే అందుకే దేవుడు అంటున్నాడు, దాసుడు నీకు రాజయ్యుండుట నీకు అశుభము అంటున్నాడు. అంటే ఎన్నుకునే వారి ప్రొఫైల్ మనం చూడాలి. అతడు దాసుడా, అతడు స్వతంత్రుడా, లేదా ఏమంటుందంటే అశుభము మన మీదికి వస్తుంది అంటున్నాడు. అంటే దాసుడి బ్రతకై ఉండకూడదు అంటున్నాడు. నంబర్ 1 అయితే నంబర్ 2 చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే నంబర్ 2 అంటున్నాడు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుట నీకు అశుభము అంటున్నాడు. మార్నింగ్ లేవగానే, ఉదయం లేవగానే భోజనానికి కూర్చునేవాడు అనుకోండి, ఏం చేస్తాడంటే తింటాడు, మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పడుకుంటాడు. తిని మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ తిని మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లేస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ నైట్ లేస్తాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ పడుకుంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఉదయమున భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుట నీకు అశుభము అంటున్నాడు. అలాంటి వారిని ఎన్నుకోకండి అంటున్నాడు. ఎందుకంటే ఉదయాన్నే పని వెతుక్కోవాలి. మనం ఆలోచిస్తేనండి, గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడంటే దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. అంటే తల్లికి అప్పగించాడు. తల్లి ఆహారాన్ని సిద్ధపరిచిన తర్వాత, అందరూ తిన్న తర్వాత చివరన తింటుంది తల్లి. ఒకవేళ ఎందుకంటే అందరికి సరిపోయిందా లేదా మిగిలింది ఏదన్నా ఉంటే తల్లి తింటుంది, లేదంటే అలాగే పడుకుంటుంది. ఇది ఉత్తమ స్త్రీకి ఉండే మంచి లక్షణము. కాబట్టి మనం ఆలోచిస్తే తల్లి కూడా ఉదయాన్నే లేవగానే ప్లేట్ తీసుకొని కూర్చుంది అనుకోండి, మరి ఎవరు వండుతారు? అలాగే రాజు కూడా నిద్ర లేవగానే పని గూర్చి ప్రజల గూర్చి ఆలోచించాలి. కానీ భోజనం గురించి ఆలోచిస్తున్నాడంటే తన గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం. అందుకే అలాంటి రాజు నీకు అశుభము అంటున్నాడు. మరి ఎలాంటి వారిని ఎన్నుకోవాలయ్యా అని మీరు ఆలోచిస్తే 17వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ, దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వాడయుండుట నీకు శుభము. అంటే గొప్పింటి నుండి వచ్చాడని చూడకూడదు, వంశం ఏంటిది అని చూడకూడదు, త్రాగుబోతులను తిండిబోతులను సెలెక్ట్ చేసుకోకండి. మరి ఎవరిని చేసుకోవాలి అంటే అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండువాడు నీకు శుభము. భోజనం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? భోజనము గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తినే విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉంటే మిగిలిన విషయాలలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటాడు. ఇలాంటి వారిని మీరు ఏర్పరచుకుంటే మీకు శుభము అన్నాడు. ఆ తిండి కూడా ఎందుకు తింటాడటంటే బలము నొందుటకై. ఆహారం కూడా ఎందుకు తింటాడటంటే ఆహారం టైంకి తింటాడు, ఆహారాన్ని కూడా బలము నొందుటకై. అందుకేనండి ఆహారము కూడా కరెక్ట్ టైంలో తింటేనే అది బలం, లేదంటే అది బలహీనం. అది కొంతమంది మీరు చూడగలిగితే మధ్యాహ్నం లంచ్ ఉంటది కదండి, మధ్యాహ్నం లంచ్ 3ంటికి 4ంటికి తినేవారు కూడా లేకపోలేదు.
కొంతమంది మిడ్ నైట్ తినేవారు కూడా లేకపోలేదు, రాత్రి 12 గంటలకు 1 గంటలకు తినేవారు కూడా లేకపోలేదు. మరి అలా టైము కాని టైములో తింటే అది ఏమైపోతుందంటే కడుపులో పులిసిపోతుంది, అరగక పులిసిపోతుంది, అది నాగుపాము విషం అవుతుంది అన్నాడు దేవుడు యోబు గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనములో. కాబట్టి మనం చూడగలిగితే ఇలాంటి వారిని మీరు ఎన్నుకోండి, ఇలాంటి వారిని మీరు ఎన్నుకోండి అంటున్నాడు. మరి మీరు చూడగలిగితే మరి ఇలాంటి భయంకరమైన రాజులు మరి ఎందుకు వస్తున్నారు? ఈ డౌట్ కూడా మనకు రావాలి. ఇలాంటి భయంకరమైన రాజులు ఎందుకు వస్తున్నారు? మనల్ని దంచేవాడు ఎందుకు వస్తున్నాడు? మనల్ని ఇబ్బందులకు గురి చేసేవారు ఎందుకు వస్తున్నారో దాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ నెహెమ్యా గ్రంథము 39వ అధ్యాయము, ఇంతకుముందు మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనము నుండి దయచేసి మనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చదువుకుందాము. మా మీదికి వచ్చిన శ్రమలన్నింటిని చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. మీకు ప్రారంభంలో నేను చెప్పిన సామెతల గ్రంథం 8, 15, 16 గుర్తుకు రావాలి. నా వలన రాజులు ఏలుతారు అన్నాడు కదండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడని మనం ఆలోచిస్తే భక్తుడు శ్రమను చూసి ఇది మాకు కావలసిందే అంటున్నాడు. దేవుడు శిక్ష ఎందుకు వేశాడని మనం ఆలోచిస్తే తప్పు చేశారు కాబట్టే కదా. వీరు తప్పు చేయకపోతే ఆ శిక్ష, ఆ ఇబ్బంది పెట్టే రాజు వచ్చేవాడు కాదు, వీరికి శిక్ష పడే స్థితి వచ్చేది కాదు కదా. ఎన్నో శ్రమలు అనుభవించారు. ఒక నెబుకద్నెజర్ రాజు అయితే యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టేశాడు. ఆ తర్వాత యెరూషలేము గోడలు కట్టడానికి నెహెమ్యా గారు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. మరి ఎందుకండి ఇంత భయంకరమైన రాజులు, ఇలాంటి క్రూరులు ఎందుకు వస్తున్నారో మనం చూడగలిగితే 34వ వచనంలో అంటున్నాడు, మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రము అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. అంటే వీళ్ళు ఏం చేశారంటే వీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవలేదు, అలాగే ధర్మశాస్త్రాన్ని చెబుతుంటే వినలేదు, సాక్ష్యము చెబుతుంటే కూడా వీరు వినలేదట. ఇందులో ఎవరెవరున్నారంటే రాజులు, ప్రధానులు, ఇంకా ఎవరున్నారట? యాజకులు కూడా ఉన్నారట. చూడండి, యాజకులు కూడా ఉన్నారట. దేవుడు సాక్ష్యం చెప్పినా కూడా వారు వినలేదట. తర్వాత 35వ వచనంలో వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారమును తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరైరి. అంటే మారు మనసు పొందడానికి దేవుడు అవకాశము వారికి ఇచ్చినా కూడా వారు పొందుకోలేదట. అందుకే అంటున్నాడు 36వ వచనంలో, చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలము, దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. అప్పటికి వీరికి స్వాతంత్రం రాలేదు. మాదీయులు అంటే ఒక అన్యులు పరిపాలిస్తున్నారు. వారి సొంత దేశంలో వారు బానిసలైపోయారు, వారు దాసులైపోయారు. ఇక 37వ వచనంలో అంటున్నాడు, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. వీడు రాజు అయ్యాడు, ఇక ఆ కోట్లు దోచుకున్నాడు అనుకుంటారు, చాలా కోట్లు దోచుకున్నాడు అనుకుంటా. ఈరోజు మనం నాయకులు అనగానే ఎన్ని వేల కోట్లు దోచుకుంటున్నారో మన అందరికి. అందులో ఎన్ని కుంభకోణాలు మీరు ఆలోచించండి. ఈ కుంభకోణాలలో ఎన్ని దోచుకుంటున్నారు. ఒక నీరవ్ మోడీ కానివ్వండి, ఒక కింగ్ ఫిషర్ అధినేత మాల్యా కానివ్వండి, ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచిస్తే ఇతడు రాజయ్యాడు,
కోట్లు దోచుకున్నాడండి అంటాం కదండి. మరి ఎందుకు దోచుకున్నాడని మనం ఆలోచిస్తే ప్రజల పాపాలు వారికి ఫలాన్ని ఇస్తున్నాయి అంటున్నాడు. చూడండి, ప్రజల పాపాలు. దీని అంతటికి కారణం ఏంటంటే ప్రజల యొక్క పాపాలే. మన పాపాలను బట్టి పాలకులు వస్తారు. నాయకుడు మంచివాడా చెడ్డవాడా అనేది ఒక 1-2 years లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలు పాపాలు తగ్గించుకుంటే మంచి రాజులు వస్తారు. పాపాలు పెంచుకుంటూ పోతే, పాపాలతో బ్రతికితే చెడ్డ రాజులు వస్తారు. కాబట్టి మనల్ని ఉద్ధరించాలన్నా, మనల్ని దంచాలన్నా అంతా దేవుడే మనల్ని ఉద్ధరించాలి. మనం అనుకున్నాం కదండి, గత పాలనను చూసి అమ్మో అని గుండెలు బాదుకున్నారు. ఈ పాలన మరలా రావద్దు అనుకున్నారు. కానీ ఆ పాలనే మరలా వచ్చింది. ఎందుకు మనం అనుకుంటే సరిపోతుందా? చాలా మంది ప్రార్థనలు చేశారట. అయ్యా, ఈ కేంద్రంలో ఆ పార్టీ మళ్ళీ రావద్దయ్యా అని చాలా మంది ప్రార్థనలు చేశారట. కానీ మనం ఆలోచిస్తే, మనం అనుకుంటే అయిపోతుందా? పైన దేవుడు అనుకోవాలి. దేవుడు జాలి తలిస్తే మంచి రాజులు వస్తారు. దేవుడు జాలి తలచకపోతే చెడ్డ రాజులు వస్తారు. ఇంకా ఏమనుకుంటారంటే ప్రజలు, ఉందిలే మంచి కాలం ముందు అనుకుంటారు చాలా మంది. మంచి కాలం ముందు వస్తుందిలేండి అని అనుకుంటారు. కానీ మనం ఆలోచిస్తే రోజుకు ఏమైపోతున్నాయంటే దినములు. ఎఫెసీ పత్రిక 5:15 అంటాడు కదండి, దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి అంటే దినములు చెడిపోతున్నాయి. అలాగే ప్రసంగి గ్రంథం 4:2 అంటున్నాడు ఆయన, ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అంటున్నాడు. అంటే డే బై డే ప్రజల పాపాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయని మనం ఆలోచిస్తే ప్రజల పాపాలు పెరుగుతున్నాయి గనకనే ఖచ్చితముగా చెడ్డ ఏలికలే వస్తారు. బాల చేష్టలు గలవారు వస్తాడు అన్నాడు. అందుకే ప్రజలకు మంచి పరిపాలన రావాలి అంటే పాపాలు తగ్గించుకోవాలి, మానాలి. లేదా రాక్షస పాలన వస్తుంది. ఈ మధ్య కాలంలో అందరు కూడా ప్రవచించారు. మన అందరికీ తెలుసు. ఎవరు? మీరు ఆలోచిస్తేనండి చాలా మంది ప్రవచించారట. ఎవరు? జగనే సీఎం కావాలని మా ప్రాంతంలో కూడా ఒక అతను ప్రవచించాడట. ఏమని ప్రవచించాడో మీరు ఆలోచిస్తే చాలా తెలివిగా ప్రవచించాడు. ఎలా ప్రవచించాడని మీరు ఆలోచిస్తే, గాలి వీస్తోంది అన్నాడు. అంతేనండి, గాలి వీస్తోంది అన్నాడు. కానీ మరి అది సైకిల్ గాలో చెప్పలేదు, అది ఫ్యాన్ గాలో చెప్పలేదు, అది టీ గ్లాస్ గాలో చెప్పలేదు ఆయన. మరి ఏమని చెప్పాడు? తెలివిగా ఒక పెద్ద దైవజనుడు గాలి వీస్తోంది అన్నాడు. అంతే. ఎందుకంటే మరి రేపు ఒకవేళ ఆయన అనుకున్న గాలి వీచకపోతే ఏమంటాడండి? అదిగో నేను చెప్పాను కదా ఈ గాలి వీస్తుందని మళ్ళీ మాట మార్చాలి కదా. కాబట్టి మనం ఆలోచిస్తే ఎందరో జ్యోతిష్కులు కానివ్వండి, ఎందరో వాస్తు పండితులు కానివ్వండి, మనం చర్చలు చూసాం కదండి. నా వాస్తు గనక, నా యొక్క జ్యోతిష్యం గనక ఓడిపోతే నా జీవితంలో నేను జ్యోతిష్యం చెప్పనని మనం న్యూస్ లో చూసాం మనం. అలాగే ఒక వాస్తు ఆయన కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ యొక్క జగన్ ఇల్లు కానివ్వండి, ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఇల్లు కానివ్వండి, వీళ్ళేట వాస్తు ప్రకారం లేవట, అందుకే వాళ్ళకి రాజయోగం లేదట. ఒక చంద్రబాబు ఇల్లే వాస్తు ప్రకారంగా ఉందట, అందుకే అతనే మరలా సీఎం అవుతాడని వాస్తు పండితుడు చెప్పాడు. అవన్నీ కూడా ఏమైపోయాయో మనం అందరం కూడా చూసాము. కాబట్టి మనం ఆలోచిస్తే రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదన్నాడు దేవుడు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు ఎలా చెప్పుతావు? మీరు ఆలోచించండి. ఒకవేళ మరి జగనే వచ్చాడు కదండి, మీరు ఆలోచిస్తే ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఎవరు వస్తారో ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను అడుగుతున్నానండి, రేపు 2024 సంవత్సరంలో వచ్చే ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పమానండి. ఎందుకంటే ఊహను బట్టి, లేదంటే మనం ఏదో అనుకున్నంత అంటే పరిస్థితులను బట్టి చెప్పటం కాదు. ఊహలే, నిజాలే. కాబట్టి మనం ఆలోచిస్తే మంచి పరిపాలన రావాలి అంటే ప్రజల పాపాలు తగ్గించుకోవాలి, లేదంటే రాక్షస పాలన వస్తుంది అన్నాడు. చివరిగానండి, మరి ఏ పాలన వచ్చినా
భక్తులు ఎలా బ్రతుకుతారు, భక్తులు ఎలా బ్రతికారో అది కూడా మనం చూసుకొని మనం ముగించుకుందాం, సమయం అయిపోయింది గనక. ఏ పాలన వచ్చినా భక్తులు ఎలా బ్రతికారో మనం చూడగలిగితే, యూదులు పాపం చేసిన తర్వాత బబులోను చెరకు వెళ్ళారు. ఇశ్రాయేలీలు పాపం చేసిన తర్వాత అషూరు చెరకు వెళ్ళారు కదా, మనందరికీ తెలుసు కదా. అయితే కొందరు భక్తులు బానిసలుగా వెళ్ళిన బంగారంలా బ్రతికిపోయారు, బంగారంలా బ్రతికారు. మీరు ఆలోచిస్తే ఒక యోసేపు గారు చూడండి, ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఒక పరాయి దేశానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ఒక బానిసగా వెళ్ళాడు, ఒక బానిసగా వెళ్ళాడు. మరి బానిసగా వెళ్ళిన ఒక యోసేపు గారు ఒక పరాయి దేశంలో సింహాసనం మీదికి ఎలా వెళ్ళగలిగాడు అని మనం ఆలోచిస్తే అది ప్రజల గొప్పతనం కాదు, అది ఫరో యొక్క గొప్పతనం కాదు, కానీ యోసేపు గారి యొక్క గొప్పతనం. అందుకే యోసేపు గారి ఎడల ఫరోకు దయ కలిగిందట, ఫరో గారికి దయ కలిగిందట. మరి ఈ ఫరోను బట్టి ఐగుప్తు దేశంలో ఎంతమంది, అతని పరిపాలన బట్టి ఎంతమంది బాధపడి ఉండరని మనం చెప్పుకోవచ్చు. మీరు ఆలోచన, ఎంతమంది బాధపడలేరండి? ఎందరో బాధపడే ఉంటారు. కానీ ఒక బానిసగా వెళ్ళిన యోసేపు గారు మాత్రము ఆ దేశంలో ఒక బంగారంలా బ్రతికాడు. అలాగే బబులోను రాజు నెబుకద్నెజర్ దగ్గరికి, అక్కడ కూడా యూదుల్లో మనం చూడగలిగితే యూదులు అతని కిందికి చెరలోనికి వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడంటే, నెబుకద్నెజరు మంచి వారిని అందరిని చంపేశాడు. ఇక ఎలాంటి వారిని తీసుకెళ్లాడంటే, ఇక అక్కడ నుండి బబులోను దేశానికి తీసుకువెళ్ళడానికి మార్గ మధ్యంలో చనిపోయే బలహీనులు ఉంటారు కదండి, అలాంటి బలహీనులను వారి దేశానికి తీసుకువెళ్ళాడు. అందులో ఎవరెవరు ఉన్నారని మీరు ఆలోచిస్తే, అందులో ఒక దానియేలు ఉన్నాడు, ఒక షడ్రెక్, మెషక్, అబెద్నెగోలు ఉన్నారు. మరి వీళ్ళు ఎలా బ్రతికారండి? బానిసలుగా వెళ్ళి బబులోను దేశానికి వెళ్ళిన వీరు ఎలా బ్రతికాడని మనం ఆలోచిస్తే, ఎలా బ్రతికారంటే, వారు కూడా బానిసలుగా వెళ్ళినా దాసులుగా వెళ్ళినా బంగారములా బ్రతికిపోయారు. అలాగే మాదీయులు ఉన్నారు కదండి, మాదీయుల చెరలోనికి ఎవరు వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీలు వెళ్ళారు. ఇశ్రాయేలీలు ఎవరెవరు వెళ్ళారు? ఒక ఎజ్రా గారు కానివ్వండి, ఒక నెహెమ్యా గారు కానివ్వండి, ఒక జెరుబాబేలు కానివ్వండి, హగ్గాయి కానివ్వండి, జకరేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క మాదీయుల చెరలోనికి వెళ్ళిన వారు కూడా ఎలా బ్రతికారని మనం ఆలోచిస్తే, వీళ్ళందరూ కూడా చక్కగా బ్రతికారు. ఎందుకంటే భక్తులు పరిశుద్ధముగా బ్రతికి దేవుణ్ణి ఆశ్రయించారు గనక హాయిగా బంగారములా బ్రతికిపోయారు. అందుకే పాపాన్ని బట్టి రాజు వచ్చిన ఆ పరిపాలన క్రింద ఏ కష్టం రాకుండా వారిని కాపాడింది దేవుడే, కాపాడాడు వారిని. అందుకే దేవుడి అనుమతి లేనిదే మన మీద చెయ్యి ఎవరు వేయరు కదా. మనం పాపాలు చెయ్యకుండా బ్రతకాలి, మనలను ఎవరు ఉద్ధరించలేరు. కాబట్టి మనల్ని ఉద్ధరించాలన్నా, మనల్ని పాడు చేయాలన్నా దేవుడే. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా నీవు పరిశుద్ధముగా బ్రతికితే, నీవు దేవుణ్ణి ఆశ్రయించేవాడవైతే, నీవు ఏ ప్రభుత్వంలోనైనా నీవు బంగారంలా బ్రతికిపోతావు. అందుకే హబకుకు గ్రంథంలో కూడా చివరిగా ఒక మాట చూసుకుందాము. హబకుకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము నుండి దయచేసి మనం చదువుకుందాం. మొదటి వచనం, 2వ వచనం మనం చదువుకుందాం. ప్రవక్తయగు హబకుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యములను నూతనపరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నాడు. ఎందుకు హబకుకు గారు ప్రార్థన చేస్తున్నారని మనం ఆలోచిస్తే యెహోయాకీము ఆ రాజు చేస్తున్న దుర్మార్గాలను చూసి హబకుకు గారు దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు మనం ఆలోచన చేయగలిగితే, ఈ మొదటి అధ్యాయం మీరు తర్వాత తర్వాత చదువుకోండి. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే హబకుకు గారు ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మనకు సమయం లేదు గనక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల నుంచి మీరు 11, 12 వచనాల వరకు మీరు చదువుకోగలిగితే, ఇక్కడ
ఆ ఆ యొక్క యెహోయాకీము చేస్తున్న దుర్మార్గాలను బట్టి ఆ ఆ, ఎవరు మన హబకుకు గారు దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు, అయ్యా న్యాయం చెడిపోయింది, ఇలాంటి దరిద్రపు రాజును తీసేయి నాయన, ఇలాంటి రాజులు ఉండటం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా అని అతను మొరపెడుతున్నాడు. అప్పుడు మీరు చూడగలిగితే 5వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, మొదటి అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, అన్య జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలం విస్మయం నొందుడి, మీ దినములలో నేను ఒక కార్యమును జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. దేవుడు ఆల్రెడీ చెప్పాడు ఏమని, ఇర్మియా గారి ద్వారా చెప్పిన ఆనాటి ప్రజలు వినలేదు, రాజు వినలేదు, యాజకులు వినలేదు, అబద్ధ ప్రవక్తల మాటలు నమ్మారు. అయితే దేవుడు అంటున్నాడు 6వ వచనంలో అంటున్నాడు, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆశ్రయించవలనని బూది గంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీలను నేను రేపుచున్నాను. అలాంటి వారిని, వారి దేశం కాదు అయినా దేవుడు వారిని రేపుచున్నాడట. ఎందుకంటే యెహోయాకీమును బట్టి బాధపడుతుంటే ఇంకా క్రూరుడు వస్తాడు. నేను కల్దీలను రప్పించబోతున్నాను, వారు యెహోయాకీమును చంపేస్తారు. ఎప్పుడైతే కల్దీలు అన్నారో ఆ తర్వాత 7 నుండి 11 వరకు మీరు చదివిన తర్వాత అండి, కల్దీలు అనగానే ఈ హబకుకు గారు భయపడిపోయాడు. 12వ వచనంలో మాట్లాడుతూ ఆయన అంటున్నాడండి, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమా మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. యెహోవాట తీర్పు తీర్చుటకు నీవు ఆ రాజులను నియమించి ఉన్నావు. అతడు దేనిని బట్టి తీర్పు తీరుస్తాడంటే న్యాయమును బట్టి తీర్పు తీర్చును. అందుకేనండి వీరి దౌర్భాగ్యపు కార్యక్రమాలకు అతడైతేనే కరెక్ట్ గా తీర్పు తీరుస్తాడు. అందుకే రాజులను ఎందుకు పుట్టిస్తున్నాడంటే పాపము చేసిన వారిని దండించడానికి. అందుకే మరల ఈ గవర్నమెంటే ఎందుకు వచ్చింది ఈ కేంద్రంలో, ఎందుకు వచ్చిందంటే దండించడానికి. లోకమంతా ఉత్తములై ఉంటే అప్పుడు వచ్చేవాడు దండించడు, కానీ దినము చెడిపోతున్నారు. అందుకే క్రూరులు రావలసిందే అంటున్నాడు, క్రూరులు రావలసిందే, దేవుడు వారికి అప్పగించవలసిందే. ఇతడు ఏం చేస్తాడంటే, ఈ కల్దీయుడు ఏం చేస్తాడంటే 15వ వచనంలో అంటున్నాడు, మానవులందరినీ గుచ్చి వాడు లాగి ఉన్నాడు. ఎవడతనంటే కల్దీయుడు లాగి ఉన్నాడు. తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అంటే వాడి ఎత్తుగడలు, వాడి ప్లాన్, వాడి సైన్య బలంతో జయిస్తాడు. దేవుడు వారికి చరమగీతం రాశాడు. కాబట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఇతన్ని కూడా కొట్టడానికి ప్రకృతిని ఏర్పాటు చేశాడు. కాబట్టి చివరిలో అతను ప్రార్థన చేస్తున్నాడు. హబకుకు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం మొదటి 2 వచనంలో మనం చదువుకున్నాం కదా, దేవా నీ కోపాన్ని బట్టి రాజు వస్తాడు, మా బ్రతుకులు బాగుంటే వాత్సల్యం చూపిస్తావు. అందుకే ఎవరు ఉత్తములు కారు, ఎవరి పరిపాలన వచ్చినా నీవు క్షేమముగా బ్రతకాలి అంటే నీవు పవిత్రముగా బ్రతకాలి, పాపాలు మానాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. తప్పకుండా ఏ ప్రభుత్వం కిందనైనా మీరు బంగారంలా బ్రతికిపోతారు. అందుకే దేవుడు ప్రజల పాపాలను చూసి ఏ రాజుని ఏర్పాటు చేయాలో ఆలోచిస్తాడు. వాంఛను బట్టి రాజులు ఏర్పడతారు. జనుల వాంఛ ఉంది గనక ఆ రాజు పుట్టిస్తున్నాడు. చివరిగా మంచి వాంఛ అయితే మంచి రాజులు వస్తారు, చెడ్డ రాజు అయితే చెడ్డ రాజులు వస్తారు. కాబట్టి ఏ కేంద్రంలో ఏదైనా రావండి, రాష్ట్రాల్లో ఏదైనా రానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడు చెప్పినట్టుగా పవిత్రముగా బ్రతకండి. ఎక్కడ ఉన్నా, ఏ పరిపాలన క్రింద ఉన్నా మనం బంగారంలా బ్రతికిపోతాం. కాబట్టి మరి ఇలా మనం అందరం కూడా మనం బ్రతికి మరి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.